ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం. భార్యను 200 ముక్కలుగా నరికి. అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దిగ్భ్రాంతి కలిగిన నేర సంఘటన ఇంగ్లాండ్ నుండి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి ఆపై ఆమె మృతదేహాన్ని 200 ముక్కలుగా నరికాడు. మృతదేహాన్ని ముక్కలుగా కోసిన తర్వాత దానిని కొన్ని భాగాలను నదిలో విసిరేశారు. కొన్ని నగరాల్లోని వీధుల్లో మూలల్లో విసిరేశాడు. దీని తరువాత పోలీసుల నుండి తప్పించుకోవడానికి అతను గూగుల్లో పూర్తి ప్రశ్నల జాబితాను సిద్ధం చేశాడు. వాటి సమాధానాలను కూడా గుర్తుంచుకున్నాడు. ఇంగ్లాండ్లోని జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసు రికార్డుల ప్రకారం 28 ఏళ్ల నికోలస్ మార్టన్ అనే 26 ఏళ్ల హోలీ బ్రామ్ని వివాహం చేసుకున్నాడు. హోలీని చివరిసారిగా గత ఏడాది మార్చిలో ఆమె స్నేహితురాలు అలాగే కుటుంబ సభ్యులు చూశారు. ఆ తర్వాత ఆమె గురించి ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. చివరకు 1 సంవత్సరం పాటు పోలీసులను తప్పుదారి పట్టించిన నికోలస్ ఈ నెలలో తన భార్యను చంపినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి వేరువేరు చోట్ల విసిరేసినట్లు కూడా ఒప్పుకున్నాడు. అయితే ఇప్పటి వరకు తన భార్యను హత్య చేయడానికి గల కారణాలు అతడు పోలీసుల ముందు అంగీకరించలేదు. అయితే అసలు ఎందుకు చంపాడు అన్న పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియలేదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.